నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. సత్తుపల్లి డాల్ఫిన్ స్విమ్మింగ్ పూల్లో వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా ఈత నేర్చుకున్న విద్యార్థులకు మరియు ఈత పోటీలో విజేతలైన వారికి శుక్రవారం మెడల్స్, ప్రశంసా పత్రాలు అందించారు. డాక్టర్ రాగమై ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఈత నేర్చుకోవడం వలన శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. నవరస కళా పరిషత్ అధ్యక్షులు గాదిరెడ్డి రాంబాబురెడ్డి, లయన్స్ క్లబ్ నిర్వాహకులు దారా కృష్ణారావు మాట్లాడుతూ ఇక్కడ నీటి పరిశుభ్రత శిక్షణ విధానం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు పసుపులేటి నాగేశ్వరరావు, అవినాష్, పట్న ప్రముఖులు చెల్లగుండ్ల నరసింహారావు, కమల్ పాషా, పద్మజ, గాదే చెన్నారావు తదితరులు పాల్గొన్నారు. రేపటి సమాజం మీ చేతిలోనే ఉంది కాబట్టి మేడం మీకు ఇన్స్పిరేషన్ కావాలని, మేడం యొక్క ఆశీస్సులు మీకు అందజేయాలని, మేడం గారి చేత మీకు సర్టిఫికేట్స్ అందజేయాలని కోరడం జరిగింది. మేడం చాలా బిజీగా ఉన్నారు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ బిజీగా ఉన్నారు. అయినా కానీ మీ పట్ల ఉన్నటువంటి అభిమానం, మీ పట్ల ఉన్నటువంటి ప్రేమతో మేడం గారు ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చేసారు. ఆ నేమ్స్ పిలుస్తారు, మీరందరూ కూడా వచ్చి ఆ సర్టిఫికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ముందుగా ఇక్కడ డాల్ఫిన్ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి 2011 మెయింటెనెన్స్ కానీ, పరిశుభ్రత, తర్వాత దాంట్లో క్లోరిన్ అవన్నీ లేకుండా చక్కగా వేసి మంచిగా ఒక మార్నింగ్ 6 to 7 క్లీనింగ్ జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఒకరోజు హాఫ్ అన్ అవర్ ముందు వద్దాం, 6:30కి వచ్చాము. చాలా పెద్ద ప్రాసెస్ అంతా జరుగుతూ ఉన్నది. ఓకే, మంచిగా హైజీన్గా చేస్తున్నారని చెప్పేసి ఒక సాటిస్ఫాక్షన్ జరిగి ఉంది. అలాగే మరి విశ్వశాంతి నాగేశ్వరరావు గారు అంటే ఒక మంచి పేరు, దాని ఒక నిబద్ధత, ఆ చెప్పిన మాటకి కట్టుబడే తత్వం ఉన్న మనిషి. ఎన్నో వేల మంది విద్యార్థులకు విశ్వశాంతి ద్వారా చక్కగా భవిష్యత్తుని వాళ్ళు నిర్మించే దాంట్లో చాలా సక్సెస్ అయినటువంటి చిన్నాగేశ్వర గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇంతమంది చిన్న అమెరికా నుంచి వస్తా ఉండ ఫ్లైట్ లో వస్తా ఉంటే మరి ఏమైందో 10,000 అడుగులు పైన ఉంది ఫ్లైట్. ఇట్టా 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 కొద్దిగా సఫరింగ్ అయితే ఉంది ఫ్లైట్. ఇక ఒకటే వాళ్ళ లోపలంతా ఏసు ప్రభుని ప్రకటించోళ్ళు, ఏసు ప్రభుని, వెంకటేశ్వరాన్ని అల్లా నన్ను ఎవరు చెప్పుకోవాలి పడతా ఉండేది. నేను చూసా, నేను డోర్ పక్కన ఉండే డోర్ పెట్టి చూసా, కిందంతా ఏదో సముద్రం ఏదో ఉంది. ఎంత ధైర్యంగా ఉన్నానంటే నాకు ఈత వచ్చుగా, విమానం పడిపోయి ఈత అంటే ఈత అనేది ఒక కాన్ఫిడెన్స్ అని చెప్తున్నాను మీకు. నేను ఏ దేవుడిని తలుచుకోవాలి, ఎవరిని తలుచుకోవాలి, విమానం పడిపోయినా సార్ నేనైతే గ్యారంటీ పొందుతాను. నాకు ఈత వచ్చు, కింద చూస్తే నీళ్లు అంటే ఒక ఈత అనేది మంచి అంత కాన్ఫిడెన్స్, మామూలు కాన్ఫిడెన్స్ కాదు. వండూరు రోడ్కి ఏమో నీళ్ళ భయం, పొరుగు రోడ్కి నీళ్ళ భయం, వండూరు రోడ్కి కాటి భయం అనే సామెత. మరి నిజంగా ఒక ఈత అంటూ ఎంత మనిషి కంపల్సరీ అంటే మా మనవరాన్ని తీసుకొచ్చి నన్ను వదిలేక తాతయ్య అని చిచ్చి లాభం లేదని ఎత్తి అటు ఇసురుకొచ్చా. ఇష్టం ముందు అట్ట నా దగ్గరికి వచ్చింది, వచ్చేది ఈత. ఎంత ఈజీ అంటే నేను ఎవరైనా కారు నేర్చుకుంటాను. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారమ్మా? అంత బాగా వచ్చేసిందా? మా పిల్లలు కూడా ఈ వయసు నుంచి ఇక్కడే నేర్చుకున్నారు. అక్క వాళ్ళు నేను కూడా చేసేదాన్ని స్విమ్మింగ్. బాగా వచ్చిందా? బాగుంటుందా స్విమ్మింగ్ చేసేటప్పుడు? సో అందరికి చెప్పేది ఏంటంటే ఈ సెలవుల్లో టైం వేస్ట్ చేయకుండా మంచిగా స్విమ్మింగ్ నేర్చుకున్నారు, అది కంటిన్యూ చేయండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, అందరూ తెలుసు కదా. వెళ్ళినప్పటి నుంచి ఫోన్లు, టీవీలు ఇవన్నీ చూడకండి. ఇంకేదన్నా ఇదే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏదైనా చేయండి. మంచిగా మీ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. ఇప్పుడు కష్టపడితేనే ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది. ఏదైనా ఒక గోల్ పెట్టుకోండి, ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మీరు అందరూ ట్రై చేయాలి. చేస్తారా? టైం వేస్ట్ చేస్తారా? ఏదైనా ఆడండి, ఏదైనా సరే, షెడ్యూల్ కానీ ఏదైనా ఇస్తారు. ఇవన్నీ చేసి టైం అయితే వేస్ట్ చేయొద్దు. తర్వాత అమ్మ వాళ్ళకి కూడా, పేరెంట్స్ కూడా ఇంట్లో హెల్ప్ చేయాలి. వాళ్ళని తిట్టడము అట్లా చేయకూడదు. ఎదిరిస్తారుగా అందరూ, ఎదిరించడం ఫ్యాషన్. టీవీలో, సినిమాల్లో చూపిస్తున్నారు పేరెంట్స్ని తిట్టడం అని. అలా చేయొద్దు. వాళ్ళు చెప్పినట్టు వినండి, పూర్తిగా చదువుకోండి, చదువులో కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఆటల్లో ఎంజాయ్ చేయండి. అందరూ మంచిగా భవిష్యత్తు బాగుండాలని మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. మరి మీకు తెలుసా?
నేను 5వ తరగతి చదువుతున్నాను. విశ్వశాంతి విద్యాలయం సత్తుపల్లి. నేను సంవత్సరం నుంచి డాల్ఫిన్ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాను. మా ప్రిన్సిపల్ గారు నాగేశ్వరరావు సార్ నాకు చాలా బాగా నేర్పించారు. నేను ఇప్పుడు ఏ లోతులో అయినా కాన్ఫిడెన్స్గా కొట్టగలను. తర్వాత ఏర్పాట్లు కూడా బాగా ఉన్నాయి. వాటర్ క్లీనింగ్ కానీ పిల్లలు కోచింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంది. నేను ఫస్ట్ భయపడ్డాను, ఇక్కడ వాటర్ ఎలా ఉందో ఇవన్నీ మనం తీసుకెళ్తే ఎలా ఉంటుందో అని. కానీ ఇక్కడ చూసిన తర్వాత నాకు పిల్లలందరికీ కూడా నేను చాలా మందికి అడ్వైజ్. మా పిల్లలిద్దరికీ స్విమ్మింగ్ నేర్పిస్తున్నాను. ఒక 2 months నుంచి నేర్పిస్తున్నానండి. ఒక 2 monthsలోనే పిల్లలు మంచిగా నేర్చుకున్నారు. ఇక్కడ నీట్నెస్ కానీ అన్నీ మంచిగా ఉన్నాయండి. మార్నింగ్ 6:30 కల్లా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతారండి. 7 నుంచి 9 వరకు మా పిల్లలు పార్టిసిపేట్ చేస్తారండి. భద్రత విషయంలో కానీ ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కానీ అన్ని నీట్నెస్ బాగుందండి. మీరు కూడా మీ పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయాలి. మేడం 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 ఓకే మేడం మేడం సార్ కొంచెం వెనక్కి రండి సార్. మేడం మేడం సార్ మేడం కెమెరా ఇట్టుందని